ఇప్పుడు మనమైతే +1 స్పీడ్ కీబోర్డ్ ఎస్కేప్ కానీ ఇంకేమన్నా ఆడబోతున్నాం. మా ఫ్రెండ్ ధనుష్ గాడు గైస్ వీడు గ్రోయగాడ్ అంటూ ఆడుతున్నాడు. ఒక్క నిమిషం గైస్, వాడిని జాయిన్ అవుదాం. ఇదిగోండి గైస్, మనమైతే మన గ్రోయ గార్డెన్ 2కి అయితే వచ్చేసాం. నేను ఎప్పుడు ఆడలేదు గ్రోయ గార్డెన్, నార్మల్ గ్రోయ గార్డెన్ అయితే ఆడాను గైస్. జస్ట్ నిన్ననే స్టార్ట్ చేసాను. జస్ట్ 55 సెకండ్స్ ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఆడదాం. ప్లస్ ఇదే వీడియోలో నేను వేరే గేమ్ కూడా చూపించబోతున్నాను గైస్. నేను ఇప్పుడైతే టూలిప్ కొనబోతున్నాను. ప్లీజ్ గైస్, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. ఇంకా నాకు ఓన్లీ 5 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సరే, అండ్ ప్లీజ్ సబ్ గైస్. సరే చేస్తాం. ప్లీజ్ గైస్, నేపటికల్లా నాకు ఒక 10 లైక్స్, ఈ వీడియోకి నాకు 20 లైక్స్ వస్తే చాలు గైస్. నాకు 20 సబ్స్క్రైబర్స్ వస్తే నేను మ్యామత్ మ్యామత్ని నేను మీకు గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. కానీ అది నా అకౌంట్ ఒకసారి హ్యాక్ అయింది. ఆ అకౌంట్ నిజంగా పోయింది. నేను అబద్ధం ఆడట్లేదు గైస్. అది నేను కూడా అనుకోవట్లేదు జరుగుతుందని. కానీ నాకు ఇప్పుడైతే ఇది ఆడాలని లేదు. కానీ ఆడదాం కొంచెంసేపు, ఒక 5 మినిట్స్. సో బాయ్ గైస్, నాకైతే మూడ్ పోయింది. రేపు ఆడదాం గైస్. ఇది నాకు కొంచెం బోర్ కొడుతుంది. ఇది సెల్ చేసేసి వెళ్దాం. ఓ నైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ప్లస్ కీబోర్డ్ రేస్లోకి వెళ్ళబోతున్నాం. బ్రో, అంటే ఇప్పుడు మనం రైవల్స్ ఆడదామా? రైవల్స్లో నేను అంత బాగా ఆడాను. నేను మొబైల్ ప్లేయర్ని కాబట్టి నాకు సరిగ్గా ఆడడం రాదు. పీసీలో అయితే ఈజీగా ఆడేయచ్చు గైస్. చూడండి, ఇప్పుడు ఎవరినన్నా 1v1 అడుగుదామా లేకపోతే జాయిన్ అవుదాం? ఎవరన్నా వస్తారేమో, కానీ నేను నైఫ్తో మాత్రమే కొంచెం నైఫ్ ఓన్లీ అని పెట్టు. పెడదాం. ఇది కూడా వాళ్ళు వినర్ గైస్. చాలా మంది వినరు. కాకరోత్ చూడండి గైస్, కాకరోత్ అని అంటున్నారు నన్ను చాలా మంది. చూడండి గైస్, ఇప్పుడు వాడు పక్క ఆర్పీజీ కానీ ఇంకేమన్నా వాడచ్చు. ట్రై చేద్దాం విన్ అవ్వడానికి. H2 వాల్ క్యాంప్. చూడండి వాడు ఎట్లా కలుగుతున్నాడు. చూడండి గైస్, M1 స్పామ్ చేసి కొట్టిండి గైస్ నన్ను. అయితే ఇప్పుడు మనం స్నైపర్ తీసుకుందాం. ర్యాండమ్ తీసుకున్నాడు బాట్ గాడు. చూడండి గైస్, బ్యాక్ స్టాబ్ ఎలా పడిందో. నాతో పెట్టుకోవద్దు అందుకే. ఇప్పుడు మనం ఆర్పీజీ తీసుకున్నాం. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కానీ నేను ఆర్పీజీ వాడను. ఎక్కడున్నాడు రా బాబు? ఒక అనిపించాడు గైస్. పక్కా ఆర్పీజీ పట్టుంటాడు అనుకున్నా, కానీ పట్టలేదు. చూడండి గైస్, ఎమ్మని ఎట్లా స్పామ్ చేస్తున్నాడు. ఇప్పుడు కొట్టాడు గైస్ బ్యాక్ స్టాప్. ఫైనల్లీ నైస్ అని మేడం. కొంచెం మన మోటివేషన్ వస్తుంది. వాడు ఏఎఫ్కి వెళ్ళాను, నేను కొట్టాను. సరే, సూపర్. నాట్
వీడైతే విన్ కోసం అడుగుతున్నాడు. మనం ట్రై చేద్దాం. డూ యూ వాంట్ విన్ అని పెడదాం. నేను ఎప్పుడైనా సరే న్యూ ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తాను గైస్. సో చూడండి గైస్, ఐఎమ్ గివింగ్ హిమ్ అ విన్. ఓకే, వాడైతే వద్దన్నాడు. ఇప్పుడు వాడికి ఉంది గైస్. సార్ ఫోన్ నేను అయిపోయింది గైస్. ఓ నేను గ్లిచ్ అయిపోయినా గైస్. లేకపోతే నేర్చుకోవాలి. చూడండి గైస్, 3-3. నేనైతే రైవల్స్లో అంత ప్రో కూడా కాదు, కానీ మా ఫ్రెండ్ అయితే 400 సెంచరీలో పెట్టి నన్ను ఓడించాడు గైస్. జస్ట్ 1 షాట్. ఓ అయిపోయింది. మ్యాచ్ పాయింట్ గైస్. చూద్దాం మనం గెలవచ్చా గెలవకపోవచ్చా, ఎవరికి తెలుసు గైస్. మనం బ్యాక్ స్టాప్ కొడితే ఆ మాత్రం ఉంటుంది మరి. వీడవాడు గైస్ ఇట్లా వస్తున్నాడు మధ్యలోకి, పరిగెత్తుతున్నాడు గైస్ వీడు. నేను ఎట్లా కొట్టాలి గైస్. ఓ చూడండి గైస్, షార్ట్ గన్ స్పామ్ చేసిండు. దిస్ ఈజ్ వై ఐ కాల్ దమ్ నూబ్స్. దిస్ ఈజ్ వై ఐ హేట్ దిస్ గైస్. అయిపోయింది గైస్. ఎందుకనే నాతో పెట్టుకోవద్దు. ఓకే గైస్ బాయ్. రేపు మళ్ళీ రైవల్స్ కొత్త వీడియోలో కానీ బ్లాగ్స్ కానీ మీరు కామెంట్స్ పెడితే నేను ఏదైతే అదే చేస్తాను గైస్. థ్యాంక్ యూ, బాయ్ గైస్.